నువ్వు ఏ పరిస్థితిలో అలా బిహేవ్ చేశావో, చంద్రిక ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో నేను అర్థం చేసుకున్నాను. ఇందులో ఎవ్వరి తప్పు లేదు. పరిస్థితులే మనల్ని అటువైపు నడిపించాయి. నువ్వేం బాధపడకమ్మా. అవునత్తయ్య, ఆ రుద్రాణి చేసిన పని వల్ల మనం మోసపోయి అనవసరంగా నేనేన్ని బాధ పెట్టాను. మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టించాను. తను ఎన్ని పాపాలు చేసినా భగవంతుడైతే మనతోనే ఉన్నాడత్తయ్య. అందుకే మనకి ఏ అన్యాయం జరగకుండా కాపాడాడు. ఇక నుంచి మన జీవితంలోకి ఎవరు అడ్డురారత్తయ్య. మనం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు. సరే కానీ నాకు మీరిద్దరూ ఒక మాట ఇవ్వాలి. ఏంటత్తయ్యా? అదేనమ్మా, ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు అంటారు. అందుకే ఉన్న బిడ్డకి తోడుగా నాకింకొక మనవడు మనవరాలు కావాలి. సంవత్సరం తిరిగేసరికి మీరు నాకింకో బిడ్డనిస్తానని మాట ఇవ్వండి. ఏంటి, మాట ఇస్తున్నారా లేదా? ఓయ్, అమ్మేదో అడుగుతుంది, సమాధానం చెప్పు. ఊరుకోండి, రండి ఆశీర్వాదం తీసుకుందాం. మమ్మల్ని ఆశీర్వదించండి. లేవండి. చూడమ్మా చంద్రిక, జీవితంలో ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు చాలు. ఇక నుంచైనా ప్రశాంతంగా హ్యాపీగా జీవితాన్ని గడపండి. ఇక మీ ఇద్దరిని ఏ శక్తి విడదీయలేదు. వీరభద్రం, ఇది భరత్ రోజు ఆఫీస్కి వెళ్లే రోడ్. ఇది భరత్ ఇల్లు. ఇక్కడి నుంచి ఆఫీస్ 3 కిలోమీటర్లుంటుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకల్లా ఇంటి నుంచి బయలుదేరతాడు. కరెక్ట్గా 10:20 కల్లా ఆఫీస్లో ఉంటాడు. మధ్యలో ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో అతని కార్ స్లో అవుతుంది. ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉండరు. భరత్ ఎప్పుడు ఈ షార్ట్ కట్లోనే వెళ్తాడు. మెయిన్ రోడ్లో నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఈ దారి యూజ్ చేస్తాడు. మనం స్పాట్ పెట్టదలుచుకుంటే ఈ ఏరియా లేదా ఈ ఏరియా. కానీ ఇక్కడొక ప్రాబ్లం ఉంది. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టమైన విషయం. మరైతే ఎట్టా? దానికి కూడా ఒక మార్గం ఉంది. ఇదిగో ఇంటి దగ్గర నుంచి ఇలా వెళ్తే ఇక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ ఎవరిదో తెలుసా? భరత్దే. తను చంద్రిక కోసం అని కొత్తగా ఈ బిల్డింగ్ కొన్నాడు. దాని పనులవి దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రతి వారం తను అక్కడికి ఖచ్చితంగా వెళ్తాడు. తను బిల్డింగ్ కొన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఓ, అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా కట్టిస్తా ఉన్నాడా? అవును, తన భార్యని సర్ప్రైజ్ చేయడం కోసం ఈ బిల్డింగ్ కొన్నాడు. ఆ విషయం నేనెప్పుడో తెలుసుకున్నాను. మనకి ఈ 2 చోట్ల మిస్ అయినా ఈ బిల్డింగ్లో మాత్రం తప్పకుండా దొరుకుతాడు. అక్కడైతే అది కొంచెం రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ సీసీ కెమెరాస్ అవి ఏం లేవు. మనం ఎలాంటి ప్లాన్ చేయదలుచుకున్నా ఆ బిల్డింగ్లోనే చేయాలి. అక్కడ గనుక మనం అనుకున్న టార్గెట్ ఫిక్స్ చేయగలిగితే భరత్ని ఎవరు చంపారన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అయితే ఓకే, అక్కడే ఫిక్స్ చేద్దాం. ప్రతి శనివారం ఆదివారం తప్పకుండా భరత్ అక్కడే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే గడుపుతాడు. అట్నే రుద్రాణి, నువ్వు చెప్పినావు కదా, వాడి అంతు నేను చూస్తాను. వాడి శవాన్ని వాడి భార్యకి గిఫ్ట్గా పంపిస్తాను. అది నాకు కావాలి వీరభద్రం. ఆ భరత్ శవాన్ని చూసి చంద్రిక పిచ్చిదైపోవాలి. అటు నీ పగ నా పగ ఇద్దరి పగ తీరుతుంది. అట్నే రుద్రాణి. యాండి వదలండి. అయ్యో, వదలమంటున్నానుగా. అబ్బా, అయ్యో.
ఏంటండి ఇది? మీకు పగలికి రాత్రికి బొత్తిగా తేడా లేకుండా పోతోంది. హ, భార్య మీద ప్రేమ చూపించడానికి పగలేంటి రాత్రేంటి? ఎప్పుడు మూడొస్తే అప్పుడే అయ్యో ఏయ్, ఛీ! వదలండి, అత్తయ్య గారు వస్తారేమో. రాని ఆ, ఆవిడ చెప్పిందే కదా చేస్తున్నావు. ఆవిడ చెప్పారా? ఏం చెప్పారు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? నాకు వెంటనే ఒక మనవడో మనవరాలో కావాలని అడిగింది కదా. మరి ఆమె చెప్పింది చెయ్యాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అబ్బా సర్లే, ఇప్పుడు వదలండి. కాస్త రాత్రి వరకు ఆగండి. రాత్రి కోట రాత్రిదే, పగలు కోట పగలుదే. అర్థమైందా? అనవసరంగా దానికి దీనికి లింక్ పెట్టకు. ఛీ! ఇంకా అసలు బొత్తిగా సిగ్గు కూడా లేకుండా పోతోంది. నువ్వు సిగ్గుపడితే మ్వా! అందంగా ఉన్నావు. ముందు వదలండి. వదలను. మీరు వదలరా? సరే అయితే ఉండండి. చీర చినిగిపోతుంది, వదలండి. నేను వదలాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. ఆ, మీకు బాగా మొండితనం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. అప్పుడప్పుడు కాస్త మొరటుగా ఉండాలి, అప్పుడప్పుడు కాస్త సౌమ్యంగా ఉండాలి. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఇలాంటి టైంలో ఉండాల్సింది మొరటుతనమే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, హే, ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసినే. ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది ఈ వేళ. నడి ఎడారి లాంటి ప్రాణం, నడి మేఘానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను.